ఆదివాసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి. వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. ఎందుకంటే ఆదివాసీలు వాళ్ళకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని మొత్తాన్ని కూడా కంప్లీట్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫుడ్ తినడానికి కావచ్చు, లేకపోతే క్లాతింగ్కి కావచ్చు, జీవన విధానం కావచ్చు, జీవించడానికి ఒక తోడ్పాటు కావచ్చు, అన్నీ కూడా న్యాచురల్ రిసోర్స్ నుంచే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. న్యాచురల్గా పండినటువంటి ఆ ఒక ఆహారాన్ని తింటూ ఉంటారు. స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం ఆయిల్ని కానీ వాడరు. వాళ్ళ కూరల్లో కంప్లీట్గా వాటర్తోనే వండుకుంటారు, దాన్ని తింటారనమాట. అండ్ మ్యాక్సిమం ఉన్నటువంటి జంక్ ఫుడ్ కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా వాళ్ళు తినరు. న్యాచురల్గా వాళ్ళకి ఏవైతే అడవి తల్లి ఇస్తుందో వాటిని వండుకొని వాటి నుంచే వాళ్ళు జీవనోపాధి కూడా చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఏరియాస్ చాలా కూడా ఉన్నాయి మన దేశంలో. అయితే ఇక్కడ చూసినటువంటి ఈ యొక్క పువ్వుల రసాన్ని తాగితే ఇంకా జీవితాంతం కూడా ఎలాంటి రోగాలు లేకుండా చాలా చాలా హెల్తీగా బతుకుతారని చెప్పేసి ఎంతమందికి తెలుసు? ముందుగా అసలు ఇవి ఏంటనుకుంటున్నారనే విషయం పట్ల చాలామంది కూడా క్లారిటీ ఉండదు. బట్ మనందరికీ తెలుసు, సారా అంటే మనందరికీ తెలంగాణలో ముఖ్యంగా ఈ యొక్క పేరు వింటూ ఉంటారనమాట. అప్పట్లో చాలామంది కూడా దొంగ సారాని పోలీసులకు పట్టుబడే వాళ్ళు. కాకపోతే అధికారికంగా సారా కాసే వాళ్ళకు కూడా మంచి ఆదరణ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కనిపించేటటువంటి ఈ యొక్క ఫ్లవర్స్ పేరు ఇప్ప పువ్వు అంటారనమాట తెలంగాణలో. మరీ ముఖ్యంగా ఆదివాసీలకు మాత్రం ఇది ఒక గొప్ప దేవుడిచ్చినటువంటి వరం అని చెప్పేసి, అడవి తల్లి ఇచ్చినటువంటి గొప్ప వరంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క పువ్వులతోని ఇప్ప పువ్వు సారా అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు, చాలామంది వినే ఉంటారు. సో దాన్ని తాగితే ఖచ్చితంగా మన ఒంట్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ కావచ్చు, లేకపోతే ఏవైతే మనకు అనారోగ్యం తీసుకొచ్చేటటువంటి ఒక క్యాలరీస్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇప్ప సారా అనేది కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తుంది, అంటే వాటిని తీసేస్తుంది అనమాట. అండ్ దానికి తోడు మనకు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్, అంటే చాలా మటుకు హెల్తీ బెనిఫిట్స్ అనేవి ఇప్ప పువ్వు ద్వారా ఉంటాయి. అండ్ ఇప్ప పువ్వు లడ్డూలు అని చెప్పేసి కూడా రీసెంట్గా చాలా చాలా ఫేమ్ అవుతూ ఉన్నాయి. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ గారు కూడా దీని గురించి ప్రస్తావించారనమాట. ఆ ఒక లడ్డు తీసుకోవడం వల్ల కంప్లీట్గా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనము ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి యొక్క కాలుష్యం ద్వారా కావచ్చు, లేకపోతే కలుషితమైనటువంటి ఫుడ్ తినడం వల్ల కావచ్చు, అండ్ అన్బ్రాండెడ్ ఆయిల్స్ కావచ్చు, రకరకాలుగా మసాలాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కల్తీ అవుతూ ఉన్నాయి. సో అలాంటి ఫుడ్ తిన్నప్పుడు మన ఒంట్లో ఖచ్చితంగా చాలా చాలా అంటే అన్హెల్దీ హ్యాబిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఆరోగ్యం పూర్తిగా చెడిపోతూ ఉంటుంది. రకరకాల కొత్త కొత్త రోగాలు కూడా వస్తున్నాయి. స్కిన్ డిసీజెస్ దగ్గర నుంచి హెయిర్ ఊడిపోవడం దగ్గర వరకు ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి కలుషితమైనటువంటి ఫుడ్ అండ్ ఆయిల్స్ ఇవి తీసుకోవడం వల్లనే జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఇప్ప లడ్డు తినడం వల్ల ఖచ్చితంగా చాలా మటుకు కూడా క్యూర్ అవుతుందని చెప్పేసి, సో దీని గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఎన్ని దాని ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా మరి ఆదివాసీలు వాళ్ళు మాత్రం న్యాచురల్గా ఏవైతే వస్తాయో పసుపు దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి, ఆయిల్ అయితే కంప్లీట్గా వాళ్ళు వాడరు. కూరల్లో ఏవైతే దీని నుంచి వచ్చేటటువంటి గింజలు ఉంటాయో దాని నుంచి ఆయిల్ కూడా తీస్తారనమాట. ఆ ఆయిల్ అనేది చాలా మటుకు మనకు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. సో వాటికి పురుగులు కానీ తెగలు కానీ రాకుండా ఆయిల్ని కూడా స్ప్రే చేస్తూ ఉంటారంట. సో ఒక గింజల్ని ఏం చేస్తారంటే ఇప్పుడు స్టోర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకు వర్షాకాలం కావచ్చు, లేకపోతే వింటర్ వస్తుందో ఆ సమయంలో చిక్కుడు గింజలు కానీ, లేకపోతే బెబ్బర్ గింజలు అని చెప్పేసి వాటన్నిటితో పాటు ఈ గింజలను కూడా కలిపి వండుకొని తింటారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ బాడీ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు అడవిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంత హెల్తీగా ఉంటారంటే చాలా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. సో ఈ విధంగా న్యాచురల్గా వచ్చేటి వాటిని వాళ్ళు యూజ్ చేసుకొని వాటిని తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు చాలా మటుకు హెల్తీగా ఉంటారనమాట. అనారోగ్య పరిస్థితులే రావు, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఇప్పపు ద్వారా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా చాలామంది కూడా వీటిని ప్రిఫర్ చేయండి అని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఆఖరికి ప్రధాని మోదీ గారు ఈ యొక్క ఇప్ప పువ్వు గురించి చెప్పారంటే మరి దీని గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేసి మరి మీ డైలీ లైఫ్లో కనీసం ఒక్కసారైనా, వారంలో ఒక రోజైనా, లేకపోతే మంత్లో ఒక 2 సార్లు తినడానికి మాత్రం ట్రై చేయండి అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు.